హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, వీడియో వచ్చేసరికి మనం ఈ వీడియోలో ఒక కాంట్రవర్సీకి సంబంధించిన వీడియో అనమాట. సో వాడు ఎవడో ఒక పోరం బొగ్గాడైతే ఉన్నాడు. సో నా అన్వేషణ అని చెప్పేసి ఒక నెంబర్ 1 పోరం బొగ్గాడైతే ఉన్నాడు అనమాట. సో వాడి గురించి ఈ వీడియోలో మనం అయితే మాట్లాడుకోబోతున్నాం. వాడు ఎంత పోరం బొగ్గు అనేది మీకు కంప్లీట్ గా చెప్తాను. అలాగే వాడికి సంబంధించి కొన్ని లీక్స్ అయితే బయటకు వచ్చాయి అనమాట, ఆడియో లీక్స్. సో అవి కూడా మీకు అయితే ఇక్కడ డిస్కస్ చేస్తాను. సో మీకు ఫుల్ గా వీడియోలో ఏం జరిగింది, కంప్లీట్ గా ఆడియో లీక్స్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే మాత్రం డెఫినెట్లీ రాడ్ రోస్ట్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఉంది. సో ఆ బ్రదర్ అయితే లీక్ చేయడం జరిగింది. సో ఒకసారి అయితే మీరు ఆ ఛానల్లో కూడా చెక్ చేయండి. క్లియర్ గా బ్రదర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తన రియాక్షన్ ఏంటి అనేది కూడా చెప్పాడు అనమాట. సో ఇక్కడ మన రియాక్షన్ ఏంటి అని మన రెస్పాన్స్ ఏంటి, మన వాయిస్ రైస్ చేద్దాం, ఇవన్నీ అయితే మనం అయితే డిస్కస్ చేసుకుందాం. సో వీడి మీద అయితే మనకైతే ఆల్మోస్ట్ టైం అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి వీడి మీద పోలీస్ కూడా గాలింపులు అయితే చర్యలు స్టార్ట్ చేశారంట. అంటే అలాగే మనకి పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు కదా, ఏజుడ్ కానీ అలానే మనకి బయాసన్ యాదవ్ అండ్ అలానే రవి తెలుగు ట్రావెల్, వీళ్ళందరూ కూడా మనకైతే వీడి మీద వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో వాళ్ళ వాయిస్ కూడా రైస్ చేస్తున్నారు. ఎందుకు రైస్ చేస్తున్నారో కూడా మీకు తెలుసు. ఇలాంటి పూర్వం గురించి మనం అయితే వాయిస్ రైస్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇది ఎంత నీచుడు, ఎంత నికృష్టుడు మనకైతే తెలుసు. దేవీ దేవతలందరినీ వీడైతే నోటికొచ్చింది వాగడం, అలానే మనకి హిందూ దేవాలయాల మీద, హిందూ సాంప్రదాయాల మీద, అంటే అలానే మన గురువుల మీద నోటికి ఎంత వస్తే అంత అయితే వీడు వాగడం అయితే జరిగింది. అంటే అలానే ఆడపిల్లలు కూడా ఇప్పుకొని తిరగండి. ఇలాంటి నీచ్ కమింగ్ ఉద్యోగాలు ఏం చేయాలి అసలు మీరే చెప్పండి. సో అందుకని చెప్పేసి వాటికి ముందు అన్ఫాలో కొట్టేసి, అన్సబ్స్క్రైబ్ కొట్టి రిపోర్ట్ కొట్టేయండి. తర్వాత చూసుకున్నా. సో వీడి గురించి కంప్లీట్ ఈ వీడియోలో మాట్లాడుతుంది ఎంత నీచ్ కమింగ్ ఉద్యోగాన్ని. సో మనకి ఆ రోస్ట్ అనే ఛానల్ ఉంది కదా. సో ఆ ఛానల్లో కొన్ని లీక్స్, ఆడియో లీక్స్ అయితే ఉన్నాయి. సో ఆ లీక్స్ సంబంధించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ గా ఏంటంటే వీడు టార్గెట్ పైన హిందువులు అన్నమాట. సో హిందువుని టార్గెట్ అయితే చేశాడు వీడు. అది మనకు అర్థమైపోతుంది వాడు ఆడియో లీక్ లో. సో ఏం చెప్తున్నాడు, సనాతన తరముల ఇంకా కొడుకులందరినీ ఎంగ పారేసే టైం అయింది. వెయిట్ అండ్ వాచ్. జనరల్ వీడేంటి ఎవ్రీ ఏదో కాంట్రవర్సీ పెట్టుకోవాలి, దాన్ని క్యాష్ చేసుకోవాలన్నమాట. సో ఏంటి లాస్ట్ టైం పెట్టి క్యాష్ అని చెప్పేసి అది కాంట్రవర్సీ పెట్టుకొని దాని మీద ఎవరో అమ్మలెక్కలు తిట్టేసి అమ్మల్ని నాన్నల్ని అందరిని అమ్మలెక్కలు తిట్టి డబ్బులు క్యాష్ చేసుకున్నాడు అనమాట. కక్కిని కూడి తిన్న టైప్ నా కొడుకు అలాంటివి చేశాడు అనమాట. సో ఈ కూడా ఏదో కాంట్రవర్సీ కావాలి కదా, డబ్బులు చేసుకోవాలి కదా, అందుకని చెప్పి వీడు ఇప్పుడు సనాతన హిందూ ధర్మం గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని టార్గెట్ చేశాడని అయితే మనకు ఆడియోలో అర్థమైపోయింది. సో ఈ పోరం ఒక్కడు సనాతన హిందూ ధర్మాలు చెప్పే వాళ్ళ మీద అయితే వీడు వాయిస్ రైస్ చేస్తాడంట. ఏం పీకుతావు అసలు, ఏం పని లేదు వీడికి. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడికి పని లేదు, ట్రావెల్ చేయడానికి ఇక్కడ డబ్బులు అయిపోతున్నాయి. అది అన్నమాట వీడి బాధ. సో ఇదేంటంటే ఎలాగైనా డబ్బులు సంపాదించాలి. సో డబ్బులు సంపాదించాలంటే ఏదో కాంట్రవర్సీ దూరాలు అనమాట. సో ఈడే పొలబెట్టి, ఈడే గెలికి, ఈడే దాన్ని రచ చేసి దాన్ని క్యాష్ చేసుకుంటాడు అనమాట. అంత పెద్ద పోరం ఒకడు. అసలు ఇది నీచ నిగ్రత, తెలుగులో ఎన్ని పూతులు ఉంటాయి అన్ని కలిపి వీడి మీద పడేది. అంతకన్నా దారుణం అసలు వీడు. మరి అసలు పుట్టిన దేశాన్ని అమ్మలెక్కలు తిడతాడా, తర్వాత సబ్స్క్రైబర్ని అమ్మలెక్కలు తిడతాడా, అసలు గురువు లాంటి వాళ్ళు కూడా అమ్మలెక్కలు తిడతాడా, ఈ మొండకేదో పెద్ద తెలిసినలాగా ఏదో పెద్ద జ్ఞానం లాగా. అసలు ఈ రోజు వీడియో పెట్టాడు గరికపాటి గారి మీద దండయాత్ర ప్రకటిస్తున్నాడని. అసలు నీకేం అర్హత ఉందని ఆయన మీద దండయాత్ర ప్రకటించడానికి? అసలు ఆయన అసలు ఎవరో తెలుసా నీకు? ఆయన మహాశాస్త్రం అంటే ఎవరో తెలుసా? ఎంత పండితులు తెలుసా, ఎంత జ్ఞానం తెలుసా? నిత్యం ఆయన దేశం కోసం ఏదైనా చేయాలని చెప్పి ప్రవచనాలతో ఎంతో మందిని మారుస్తుంటాడు రా. ఆయన ఆన్ ది స్పాట్ ఏదైనా చూసి దాని గురించి పద్దె వాళ్ళ మంట పద్దె అనుకున్నావు. నువ్వు అలగలవరా? నువ్వు బికినీలు వేసుకొని చెట్టీలు వేసుకొని చూపించమంటే 100 మంది అందరినీ కవర్ చేసి మరి చూపిస్తావు, జూమ్ చేసి మరి. ఎంత పెద్ద పొరమో కొడుకు నువ్వు అసలు ఆయనతో ఎందుకు నీకు, ఆయన గురించి ఎందుకురా నీకు? ఆయనకి 2.2 బిలియన్స్ పైన ఉన్నారని చెప్పేసి ఆయనకి పడ్డావు ఇప్పుడు. అంతేనా? పెద్దోళ్ళ నుండి టార్గెట్ చేసేయడమే. అసలు నువ్వు ఆడియో లీక్ లో కూడా అర్థమైందిరా, నీ మొత్తం ఆడియో లీక్ లో చాలా లీక్స్ వచ్చాయి కదా నీ. ఆడియో లీక్స్ అని మన ఛానల్లో పెడతాను. ఆడియో లీక్స్ ఒకసారి వినండి మీకు కూడా సబ్స్క్రైబర్స్. సో వీడు ఎంత పెద్ద నీచుడు అనేది మీకు అక్కడ అర్థమైంది అనమాట. ఆడియో లీక్స్ వీడు ఏం చెప్తున్నాడంటే సనాతన హిందువుల మీద అయితే వీడు యుద్ధం ప్రకటిస్తాడంట. వాళ్ళందరినీ వీడు నాకిస్తాడంట. చూద్దాం మగవాడు రారే, నువ్వు మగవాడు అయితే ఇండియాలో కాల్ పెట్టి చూపిరా. నువ్వు అక్కడి నుంచి ఎన్ని రోజులు మాట్లాడు, నీ మీద తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకుంటున్నారు. డెఫినెట్లీ కొడక దొరుకుతావు. దొరికిన రోజు మాత్రం నీకు కోసేస్తారు, ఖచ్చితంగా చెప్తున్నా, కోసేస్తావు. ఆయన మహాశాస్త్రావధాని రా. మహాశాస్త్రావధాని అంటే నీకు తెలుసా? తెలియదు. అసలు ఆయనకి ఎన్ని అవార్డ్స్ వచ్చాయో తెలుసా? అసలు అవార్డ్స్ ఎందుకు ఇస్తారు తెలుసా నీకు? చెప్పు, అసలు అవార్డ్స్ ఎందుకు ఇస్తారు తెలుసా? నీకేం అవార్డు వచ్చిందిరా? ఆటగాడిన అవార్డు అదేనా నీ అవార్డు? అసలు ఆయనకి ఎన్ని అవార్డ్స్ వచ్చి అసలు ఆయన ఎలాంటి వాడు ఏంటని నేను విను. ఆయనకి ఎన్ని అవార్డ్స్ వచ్చాయి ఏంటన్నది కూడా నేను క్లియర్గా విను. పద్మశ్రీ అవార్డు 2022లో ఆయనకు వచ్చింది. పద్మశ్రీ అవార్డు ఎవరికి వస్తారో తెలుసా? ఇండియాలో పద్మశ్రీ అవార్డు ఎవరికి ఇస్తారో తెలుసా? నీలాంటి ఆటగాడికి, నీలాంటి పోరంబోగడికి అస్సలు ఎవరు రా. ఈ దేశం అస్సలు ఎవరు చచ్చినా ఎవరు రా. నీలాంటి పోరంబోగడికి అస్సలు చచ్చినా కూడా ఎవరు. ఎందుకంటే అది దేశం కోసం కృషి చేసే వాళ్ళకి ఇస్తారు రా. నీలాంటి పోరంబోగులకు కాదు అది. ఆయనకు వచ్చింది అది 2022లో ఆయనకు వచ్చింది. నీకేమొచ్చింది?
అందరిని కాంట్రవర్సీ చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ శవాల మీద డబ్బులు ఏరుకోవడం, చిల్లర ఏరుకోవడం, ఇట్లాంటి పనులు చేయడం అంటే నీకు నెంబర్ 1 నువ్వు. అది వచ్చింది నీకు. గరికపాటి గారి గురించి మాట్లాడుతున్నారా? ఆయన చెప్పింది ఖచ్చితంగా చేస్తారా? ఆయన చెప్పిన ప్రవచనాల్లో చెప్పేది ఖచ్చితంగా ఆయన పాటించి చెప్తారా? నీకు ఎంత పోరంబోకు కాదురా ఎవరు ఇక్కడ దేశంలో, నీ ఎంత పోరంబోకులు ఎవరు లేరు అది. ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తాడు. ఆయన చెప్పింది చేస్తాడు. సమాజంలో ఉన్న కాంట్రవర్సీలు కూడా మాట్లాడతారు. నీలాగా డబ్బులు క్యాష్ చేసుకునే కాంట్రవర్సీలు కాదని చెప్పేది. నిజాలు నిజాలు మాట్లాడతాడు. నిజాలు మాట్లాడతాడు ఆయన. ఆ మాట్లాడే తీరు కూడా కరెక్ట్గా ఎవరికి తగిలిలో వాడికే తిండిది. అలా ఉంటాయి. నీలాగా సొల్లు చెప్పుకుంటారా, నీలాగా పోరంబోకు మాటలు మాట్లాడతారా, నీలాగా యూత్ని ఆటలాడండి ఎంకరేజ్ చేసే టైప్ కాదురా పోరంబోకు. ఆయన ఒక శాస్త్ర అవధాని. ఆయన జ్ఞాని. ఆయనకి తెలుసు ఎక్కడ ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, ఏంటనేది. ఆయన మీద ఆల్రెడీ కేసు బుక్ అయిపోయారా, వీళ్ళు కూడా పెట్టేశారు. నీ మీద ఆల్రెడీ కేసు బుక్ అయిపోయా, నీకు చెక్కే దొరికితే చూడండి. వీడు ఆడియోలో ఓన్లీ హిందూ దేవుల మీద ఒట్టేస్తాడు. హిందూ దేవుల మీద, ముస్లిమ్స్ దేవుల మీద ఒట్టేస్తాడు. ఏమంటే బైబిల్ మీద కొట్టాడు. వీడు ఒక పెద్ద పోరంబోగాడు. అందుకే వీడికి డబ్బులు చేసుకోవడానికి హిందూస్ కావాలి, హిందూ దేవాలయాలు ఇవన్నీ చూపిస్తాడు. కానీ హిందువులు మాత్రం అమ్మనారకాలు కడతాడు. అట్లాంటి పోరంబోగాడు వీడు. వీడు మళ్ళీ బైబిల్ మీద వేయడు. ఎందుకంటే వీడు క్రిస్టియన్స్. వీడు హిందూ కాదు. పక్క 420 వీడు. చెప్తాను, అది కూడా మీకైతే ఆడియో అయితే ఉంది. సో దాన్ని కూడా మీకైతే కుదిరితే ఇక్కడ డిస్ప్లే చేస్తాను. చూడు, ఫీమేల్స్ అని చెప్పి జీసస్ మీద ఒట్టేయన్నా, నువ్వు కాదని. మీ అమ్మ మీద ఒట్టురా, జీసస్ మీద కొడక. నేను హిందువులైతే జీసస్ మీద ఎందుకు కొట్టేస్తాను. సరే, రాముడి మీద ఒట్టాయి. రాముడి మీద ఒట్టు. ఆ మెయిల్స్ నువ్వు పెట్టలేదా? వీడు ఏంటంటే సనాతన ధర్మం మీదకి వచ్చాడు. సో సనాతన ధర్మంలోకి వచ్చేలాగా వీడు పెంట అయిపోయింది. వీడి బతుకు అయిపోయింది అనమాట. సో వీడి మీద మనకి హిందూ సంక్షేమ శాఖ వాళ్ళు కూడా హైదరాబాద్ లో కేసు అయితే పెట్టారు. సో వీడి మీద గాలింపులు అయితే చర్యలు స్టార్ట్ చేశారు అనమాట. సో వీడి ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ మనకి సెంట్రల్ కి వెళ్ళింది. సో సెంట్రల్ దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి మన ఏపీ పోలీసులకి ప్రెజర్ పడిందంట. వాడిని ఎలాగైనా పట్టుకోమని సార్. ఈ పోరంబోకుడి మీద ఎక్కడి నుంచో కేసులు పడుతున్నాయి. అంటే అలానే పోలీసులు కూడా హిందూ ధర్మాన్ని అంటున్నావా అని చెప్పేసి వాళ్ళు వైలెంట్ గా రియాక్ట్ అవుతున్నారు. సో వీళ్ళు ఫైనల్ గా ఏం చేశారంటే ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి లెటర్ రాశారు. సో వాళ్ళు ఏంటంటే వీడు ఎక్కడ ఉన్నాడో ఈ ఫ్రాడ్ కాదు, వాడి డేటా, వాడి అకౌంట్ డీటెయిల్స్ మాకైతే కావాలి. సో వీడికైతే చట్టపరంగా శిక్ష పడాలని చెప్పేసి వీళ్ళైతే వీళ్ళ తరహాలో మెటా అనే సంస్థ ఉంది కదా, ఐ మీన్ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వీళ్ళే కదా హ్యాండిల్ చేసేది. సో వాళ్ళకైతే ఒక లెటర్ రాశారంట. సో వాళ్ళు రెస్పాన్స్ ఇస్తే మాత్రం వీడికి చెక్ చేస్తారు, ఖచ్చితంగా చెక్ చేస్తారు. మన ఇండియాకి తీసుకొచ్చి మరి చెక్ చేస్తారు అనమాట. వీడు ఇండియాకి వచ్చిన బతుకుండాలంటే డెఫినెట్లీ జైల్లో ఉంటేనే బతుకుంటాడు. బయటకు వచ్చాడంటే వీడికి పెన్నం పెట్టేయడమే. డైరెక్ట్ శ్రద్ధాంజలి వీడికి అట్టా ఉంటుంది. ఏంటంటే ఇది చేసి పాపాలు మామూలుగా దేవి దేవతల మీద మాట్లాడటం, దేవుని రేపు అయిపోవడం అంటే ఏం మాట్లాడుతున్నారు? ఆ దేవుణ్ణి, నా హిందూ ధర్మాన్ని నువ్వెవరా క్వశ్చన్ చేయడానికి, నా దేశాన్ని క్వశ్చన్ చేయడానికి ఫస్ట్ నువ్వెవడవరు? అసలు దేశం వదిలేసి ఎప్పుడో బయటకు దింగేసావు నువ్వు. సారీ ఫర్ ద వర్డ్స్. దేశం వదిలేసి ఎప్పుడో బయటకు వెళ్ళిపోయావు నువ్వు. ఇంకా మా దేశం గురించి మాట్లాడడానికి నీకు ఏ అర్హత ఉందిరా? నువ్వెంత, నీ బతుకెళ్తా? మా దేశం గురించి మాట్లాడడానికి, నా దేశాన్ని వేలు చూపడానికి నువ్వెవడవరా? మా దేశంలో ఎక్కువ రేపులు అయిపోతున్నాయా? విదేశాల్లో లేవట్లేదురా? వేరే ఎక్కడ అవ్వట్లేదురా? వేరే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు మేము రేపు చేస్తున్నారా? ఓన్లీ చేసేది వాడు హిందూసేనా? నీ అంత నీచ్ కమింగ్ కుత్తగడ ఇంకెవడన్నాడు రా పోరంబోకులు కూడా. అసలు నువ్వు నిజంగా కడుపు కన్నం తింటున్నావు, ఇంకేమైనా తింటున్నావరా? అసలు నువ్వు అమ్మ కడుపు నుంచైనా వచ్చింది, లేదా ఇంకెక్కడి నుంచైనా వచ్చావరా? చెప్పు, ఇంకెక్కడి నుంచైనా వచ్చావా? ఇంత నీచ్ కమింగ్ గుత్తగడ ఏంటో అసలు. నువ్వు పుట్టిన దేశాన్ని అమ్మనా బుద్ధులు తిడతావు. నిన్ను అంతవరకు ఎక్కడ చేస్తున్నావు? ఫాలోవర్స్ ని అమ్మలెక్కలు తిడతావు. అసలు ఏంట్రా నువ్వు? ఎవడవు నువ్వు? అసలు ఇంత కమింగ్ గుత్తగడ ఉందరా? పాకిస్తాన్ టెర్రరిస్టుల కన్నా దారుణంగా తయారవుతున్నారు నువ్వు. సో ఇదైతే సెంటర్ దగ్గర వరకు వెళ్ళింది. సో సెంటర్ దగ్గరికి వెళ్ళిందంటే డెఫినెట్ వాళ్ళైతే వదిలిపెట్టరు. వాళ్ళైతే వీడికి పింక్ బజాయిస్తారు. మొత్తం మనమైతే చూస్తాం వాడికి ఎంత బాగా దిగిందో రాడ్ అయింది అనేది మనకు తెలిసింది. కొన్ని రోజుల్లో వీడి అకౌంట్ డిలీట్ అయిపోవడం వీడికి. సో వీడికి ఏంటంటే, వీడికి మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే, వీడి ఇండియా అకౌంట్ ఉన్నాయి కదా, మనకి చూపిస్తాడు కదా యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ. సో అవి నేనైతే నమ్మట్లేదు. వాడు ఆ అకౌంట్ లో డబ్బులు పెట్టుకుంటాడని నేను నమ్మట్లేదు ఇంకా. లేకపోతే ఆ అకౌంట్లు ఉన్నాయి కదా, అవి ఫ్రీజ్ చేసేస్తే నా కొడుకు ఎక్కడికి కదలలేడు. మూసుకొని ఎక్కడ ఉన్నాడు అక్కడ ఇండియాకి రావాల్సి వచ్చేది ఆటోమేటిక్గా డబ్బులు రిలీజ్ చేయడానికి. అప్పుడు ఇది పట్టుకొని పొంగు పని చేసిన బాగుండేది. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈరోజు వీడియో. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటంటే కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అలానే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయకపోతే ఈ వీడియో లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో అయితే షేర్ చేయండి. సో మన ఫిల్మీ బోల్తే బై ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఫుల్ ఆడియో లింక్స్ అయితే మనమైతే మన ఛానల్ అప్లోడ్ అయితే చేయడం జరిగింది. సో డెఫినెట్లీ ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బై.